నమస్తే. సిద్ధారెడ్డి కవిత ఎపిసోడ్కు సంబంధించి ప్రజెంట్ మనం వాళ్ళ సంతూరైన తుమాన్పల్లిలో ఉన్నాం. సో ఇక్కడ పరిస్థితి చాలా దీనంగా ఉంది. సిద్ధారెడ్డి పెద్దగా ఆస్తి అంటే బిల్డింగ్లు మేడలు ఉన్నోడు కూడా కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అక్కడ మనం ఆల్రెడీ చూపెట్టినాం, చాట్ బండి ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా వీళ్ళందరి పరిస్థితి ఎంత దారుణమైందనంటే, కొడుకు పరిస్థితి అట్లయింది, కోడలి పరిస్థితి అట్లయింది, పిల్లల పరిస్థితి ఇట్లుంది. సో ఏం చేస్తారు ఈ వృద్ధ తల్లిదండ్రులు? వాళ్ళదంటే జీవితం అయిపోయింది. సో కొడుకు పరిస్థితి అట్లుంది, మాకు ఏ విధంగానైనా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఒకసారి వాళ్ళ దగ్గరనే ఉన్నాం పక్కన. ఒకసారి మాట్లాడదాం వాళ్ళ తల్లిదండ్రులతోని. వాళ్ళ తల్లి ఉన్నారు. అమ్మ, సిద్ధారెడ్డి వాళ్ళ తల్లి కదా మీరు? సిద్ధారెడ్డి వాళ్ళ తల్లి. ఏంటమ్మా ఇప్పుడు మీ కొడుకు మీద ఇన్ని జరుగుతున్నాయి విషయాలు, మీ కోడలు చనిపోయింది, అసలు మీ కొడుకు చేసింది కరెక్ట్ కాదు అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇక తప్పు చేసిందాన్ని కరెక్ట్ చేసిండు సార్. తప్పు లేని ఎట్లా కరెక్ట్ చేయం? తప్పు లేకపోతే ఎందుకు చేస్తుంది? తప్పులో జిక్కే చేసిండు కదా. తప్పు చేయకపోతే మాకు తప్పు కాదు, అది చేయకూడదు అంటుంటారు. తప్పులో జిక్కే అంటే మీ కోడలు తప్పు చేసిందని అంటున్నారు. తప్పు చేసింది అంటున్నారు. తప్పు చేసింది, తప్పు చేసిన ఆమెకు శిక్ష పడాల్సిందని అంటున్నారు. ఇప్పుడు మీ కొడుకు చేసింది తప్పులేదు. తప్పులేదు. సో ఇట్లా ఏ కొంట వచ్చాక పట్టుకుని నా కొడుకు కూడా హాస్టల్కి వచ్చే చిక్కబట్టి హాస్టల్కి వచ్చి గిరికి చేసుకొచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆమె పోయింది, జిక్క పట్టిండు, దొరికొచ్చుకుందాం అన్నాడు. కాళ్ళ ఇళ్ళ మీద పడ్డాడంట, ఏం లేదంట. వాళ్ళు కూడా ఉంటారు కదా ఎంబడే కాలరా, అన్ని చేసినట్టు వాళ్ళకి తెలియదు ఏం లేదు కదా. మేమేం జూట చెప్పుకొచ్చినాం కదా, ఏం లేదంట, రానన్నదంట. ఇక అట్లా అన్నదానికి ఇట్లా చేసింది అంటున్నారు. మేము అమ్మ పోలేదు, నాయన పోలేదు, అన్న పోలేదు, వదిన పోలేదు, ఒక్కడే పోయిండు. మాకేది తెలియదు. మాకైతే మాకు ఎవ్వరికి ఏం చెప్పలేదు. సొంతం పని చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీ చిన్న కొడుకు అవుతాడు మీకు? సిద్ధారెడ్డి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? 12 ఏళ్ళు. 12 ఏళ్ళ నుంచి మంచిగానే ఉండేటోళ్ళ? మధ్యలో మంచిగానే ఉన్నారు. ఫస్ట్ లా అప్పుడప్పుడు 2-3 ఏళ్ళ సంది భాగం బయటికి పడ్డారు అనమాట. ఇక చెప్పకుంటే మాకు కానీ వాళ్ళు గొడవలు పడ్డారు, అది వాడు చేస్తుంటారు. చెప్పలేరు. మాకేది తెలియదు, పడ్డము అని వాళ్ళు చెప్పనేకుండ్రి. మాకు ఆమె చెప్పకుండా ఆయన చెప్పకుండా వాళ్ళంతట్లో వాళ్ళే ఉంటుండ్రి. ఎప్పుడన్నా ఇటు వచ్చేటోళ్ళ పండుగలకి ఏమన్నా ఇట్లా వస్తుండ్రి, ఇట్లా పోతుండ్రి. ఏదో గప్సిపిల్ల బండి పెట్టుకున్న మమ్మీ పని ఉన్నది, ఇట్లా కూర్చుంటే ఎట్లా, ఇట్లా ఉంటే ఎట్లా, ఇట్లా అయిపోతే మేము కూడా కరెక్ట్ కదా, ఉన్నోళ్ళం కాము, వెళ్ళిపోండి పెట్ట పని అయిపోయింది అయిపోయి ఇట్లా అంటుంటే. పండుగలకు వచ్చినప్పుడు అయినా సరే ఎప్పుడన్నా మిమ్మల్ని అంటే వాళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే మీకు డౌట్ రాలేదా? పండుగలకు వచ్చినప్పుడు ఒకనాడు 2 దినాలు, ఒకనాడు 2 దినాలు ఏం డౌట్ వస్తుంది? అంటే మీ కోడలు వ్యవహార శైలి, ఆమె మాట్లాడే తీరు, ఆమె మీ కొడుకు మీద మాట్లాడే తీరు, ఇట్లా పిల్లలను మంచిగా చూసుకునేదా అమ్మ? మంచిగా చూసుకుంటుండే. అట్లా వచ్చిన మంచిగా చూసుకుంటుండే. మిమ్మల్ని కూడా మాకు కూడా మంచిగా చూసుకుంటుండే. మీతో మంచిగా మాట్లాడేదా మీ కోడలు? మాట్లాడేది చేసి పెడుతుండే, ఆడు ఉంటుండే, తినుండి అత్తమ్మ, తాగుండి అత్తమ్మ అంటుండే, బెడ్రూమ్ లో పోతుండే, ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుండే. నా గుడ్డలు లేరు, 2 కొడుకులే వేరు. ఎవరో బలగం ఉన్నది, ఆడుతుండ్రు, ఆడుకుండలే వాళ్ళతో. మనకి చూడమని పెట్టింది, చూసుకుంటూ కూర్చోవాలని కూర్చుంటుండే. సో మీకు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితోనే మీరు కూడా ఒక బిడ్డ లెక్కనే చూసుకున్నారు అట్లా అన్నమాట. మీ కోడలు మీరు బిడ్డనే అనుకున్నారు? బిడ్డనే అనుకున్నాం. ఆ కొడుకులు బిడ్డ లేక చెల్లెలు లేక చూసుకోవాలన్నారు. మేము కూడా బిడ్డ లేక చూసుకుంటేనే బాగుంటుంది. వాళ్ళకి పట్టొద్దు. మనము మందికి తాగని పోతారు, మనవాళ్ళు మనతోనే ఉంటారు. ఇట్లా అనుకున్నాం. ఎంత బిడ్డ చేస్తుంది అనుకోదు. చెల్లెలు లేక చూసుకున్నప్పుడు చెల్లెలు లేకనే ఉంటది, బిడ్డ లేక నేను చూసుకున్నప్పుడు నాకు బిడ్డ లేకనే ఉంటది అనుకున్నాం. ఎంత మోసం చేస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడు మీ కొడుకు జైల్లో వేయండు, కోడలు చచ్చిపోయింది, ఇప్పుడు మరి మన్మడు ఉన్నాడు, మన్మరాలు ఉన్నారు, వాళ్ళ బతికేందమ్మా? ఇక మీరే చేయాలి సారు, మాకైతే చేత కాదు, చేసేటట్లు లేను. ఏదో ఇంత వండి పెట్టమంటే ఇంకా వండి పెడతాం, కానీ వాళ్ళ సేవలు చేయాలంటే నా నుంచి కూడా కాదు. ఆయనకు నొప్పి ఉన్నది, మా ఆయనకు దగ్గు దమ్ముంది, వాళ్ళ మీదనే బతకబట్టుంటుంది. వాళ్ళు ఇట్లా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మా కానానికి రారుగా. అంటే ఇప్పుడు మంచిగా పెళ్లి చేసారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారని మీరు అనుకున్నారు. 10 సంవత్సరాల నుంచి మంచిగా నచ్చింది, కానీ ఆ దొంగ నా కొడుకు ఆడు పవన్ రెడ్డి అనేటోడు మీద వీళ్ళ ఫ్యామిలీలు ఎంటర్ అయ్యి వీళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి ఇప్పుడు ఆమె చచ్చిపోయింది లాస్ట్ కు. మళ్ళీ పాన మీద ఉన్నాడు.
ఎంత అంటే ఇప్పుడు ఇదే ఇల్లా ఇంకేమన్నా భూమి జాగా ఏమన్నా ఉందా? భూమి ఉంది, ఇంకా భూమి జాగా ఉంది. ఉమ్. భూమి ఉన్నది. తోట అమ్ముకొని ఆడ జాగా కొన్నాడు, అప్పు ఉండి అప్పు తెంపుకున్నాడు. అంటే ఇప్పుడు మీ కోడలు ఫోర్స్ చేసిందా లేకపోతే ఇక్కడనే ఉండి బతకటోళ్ళ లేకుంటే మీ మన సిటీ పోదామని అన్నదా ఏమన్నా? ఇక వాళ్ళు అట్లా అనుకున్నది మాకు తెలియదు సార్. వాళ్ళు ఏమనుకున్నది తెలియదు అంటున్నా కదా. ఫస్ట్ నుంచి వెళ్ళి సిటీలోనే ఉండేటోళ్ళ ఫస్ట్ పెళ్ళైన కాడ నుంచి వెళ్ళి? పెండ్లైన్స్ అంటే కూడా అక్కడ ఉన్నారు. ఉహు. అప్పుడు అక్కడ ఉంటుంది పెండ్లైన్స్ ఫస్ట్ నుంచి వెళ్ళి గప్చుపల పండేనా? ఫస్ట్ నుంచి కూడా గప్ప. ఉహు. ఉహు. ఎంతమంది అమ్మా కొడుకులు బిడ్డలు మీకు? ఇద్దరే కొడుకులు, బిడ్డలు ఏం లేరు ఇక? లేరు. ఇద్దరు కొడుకులే? బిడ్డలు లేక చూసుకున్నారే, జరిపించుకున్నారు, నడిపించుకున్నారు. అట్లనే ఒకరు ఆడవిళ్ళకు అన్నిలం చేయకూడదు అని ఇట్లా. అంటే ఏమన్నా కట్నం విషయంలో వీళ్ళకి ఏమైనా గొడవలు వచ్చాడియా? మాకేం పెట్టలేదు, మేము వాళ్ళకేం పెట్టలేదు లేకుండే. అది కరగాని ఇద్దరు బిడ్డలు ఉండి ఆమెకు, నా కోడలికి. ఇప్పుడు ఎక్కడ మీ కోడలు వాళ్ళది వాళ్ళ అవ్వగారు ఊరు ఎక్కడ? గుడిపల్లి, అక్కడ గట్టు గుడిపల్లి. అంటే వాళ్ళతో మంచిగానే ఉండేటోళ్ళ వీళ్ళంతా? వాళ్ళతో కూడా అంత మంచిగానే ఉండేటోళ్ళు? అంత మంచిగానే. నువ్వు ఏడదాకపోతే కూడా సిద్ధారెడ్డి మంచివాడే అంటున్నారు. కరగాని ఇక ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో దుర్బుద్ధి. అంటే ఇప్పుడు మీ కొడుకు సంపాదించిండు చాట్ బండి ద్వారా మీ కొడుకు ఒక 3 లక్షలు సంపాదించిండు, బంగారం కొన్నాడంట. ఇంత ఆ బంగారం పట్టుకొని ఆయన దగ్గరికి అయిందట. 3 లక్షలు బంగారం, 3 లక్షలు బంగారం తీసుకొని పోయిందంట. ఇప్పుడు ఆ పైసలు మీకు పిల్లలకు రావాల్సిందే కదా? రావాలి సార్. మరి ఏంటి మీద 3 లక్షలు రావాలి, బంగారం రావాలి. ఆ దొంగ నా కొడుకు దగ్గరనే ఉన్నాయి అవన్నీ. వాని దగ్గర ఉన్నాయి, దొంగ నా కొడుకు దగ్గర ఉన్నాయి. నేను వాడేసిపోయినా అంటున్నది కరగాని. మీరు ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా పోలీసులకు చెప్పుర్రి, ఎందుకని అంటే బంగారం పైసలు రావాలని చెప్పరా? చెప్పిండ్రంట, చెప్పిండ్రు. ఇట్లా ఎత్తుకుపోయింది, ఇట్లా చేసింది, ఇట్లా. మరి ఫోన్ రికార్డింగ్ లా మీ కొడుకుతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ లా ఏమంటుందనంటే, నీది రూపాయి ముట్లే 10 రూపాయలు కూడా నాకు అవసరం లేదని అన్నది కదా? కొండపోయింది సారు. 10 వినిపిస్తామ్మా, 10 రూపాయలు కూడా కొంచెం అన్నది. 10 రూపాయలు కొండపోయింది సారు. మేము కూడా అబద్ధం ఎందుకు ఆడతాము, మాకెందుకని. పిల్లలు ఉన్నారు, పిల్లల కన్నా చూడు, పోయిందని పోయినావు కానీ. చూడు కట్టింది కూడా ఆడనే పెట్టేసి సారు. నేను ఎన్నను దీంట్లో ఏమన్నది, 10 రూపాయలు కూడా నేను తీసుకొని రాలే. నీకు కొంచెమన్నా సిగ్గు, శరము, మానం, మర్యాద ఉంటే, నీకు అంతగానం రోషం పౌరుషం ఉంటే అబద్ధ మాటలు మాట్లాడకు. నీ కొడుకే అబద్ధం చెప్తుండట, పైసలు తీసుకోలేదట, బంగారం తీసుకోలే అంటుంది. మరి మీరేమో తీసుకుపోయింది సారు. అబద్ధం మాకెందుకు, మేము బోర్ వేస్తామని బోర్ కూడా వేసినాం, జాగా మీద బోర్ వేసినాము. ఇల్లు కడదామన్న పైన మోటార్ కూర్చుని పెట్టినాము. ఇల్లు కడదామన్న టైంలో మీ కథ చేసేస్తున్నాం, మోసం. కిరాయికి తీసుకొని ఉన్నాం ఇల్లు. వాళ్ళ పెండ్లైన్స్ అంది కూడా కిరాయిలు ఉన్నారు. ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇది కట్టడానికి ఇది ఎవరు ఉంటారు, మేమే కదా బెట్ట. మీరు ఆడుంటారు పిల్లలతో. సిటీలో మంచిగా ఉంటే అందరు సరిగా మంచిగా ఉంటది. ఆయన జాగా తీసుకొని బోర్ వేసుకొని ఇల్లు కట్టుకొని ఉండే అని జాగా కొన్నాం, బోర్ వేసినాం. ఇల్లు కడదామన్న ప్రయత్నంలో అక్కడ వెళ్ళిపోయింది. ఉన్న బంగారం అంత ఎత్తుకుపోయింది, 3 లక్షలు ఎత్తుకుపోయింది. ఇక ఏం చేస్తాం, మీ కొడుకు అంటే ఇష్టమే లేదట కదా ఆమెకు? ఇక అది ఎవరు చెప్పాలి సార్? ఇష్టమే లేదా అని అంటుంది. నువ్వు అంటే నాకు ఇష్టమే లేదా అని అంటుంది. ఇటువంటి ఆడామె ఎక్కడ చూసారా మీరు? అసలు చూడలేకనే కదా. నువ్వేం చెప్తున్నావు నాకు? మీరు వాళ్ళ 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు ఉంచావు నువ్వు. ఎందుకు ఎన్నడు ఉంచినావు అన్న? వాళ్ళకి గట్టెడుతున్నది బోరోలకి కూడా పట్టుకొచ్చుకోలేదు నేను అని చెప్తున్నా. నువ్వు కట్టింది నేను ఆనే పెట్టేసి వచ్చిన. ఎట్లయినా విడు. అట్లున్నది ఆమెతో. ఇన్ని దినాలు జరిపిందే చాలా మా పుణ్యం సారు. ఇప్పుడు నా కొడుకు పానం, నా పిల్లల పానం తింటుండే నిన్న పిలుకున్నా కానీ. ఇప్పుడు వచ్చినా గానీ కూడా ఇంకా పానం తినటమే ఉండే ఆమె. ఆమెకు అంటే ఇప్పుడు ఆమె బతుకున్నా మీ కొడుకుని చంపేది గ్యారంటీ చంపుతుండే. నా పిల్లలకు నా కొడుకు గ్యారంటీ చంపుతుండే. పోయిందే పుణ్యం అనిపించింది. పిల్లగాళ్ళని చూసుకుంటారా అమ్మ ఇప్పుడు మీ కొడుకు వచ్చేదాకా? చూసుకుంటాం సారు. అందుకే కదా మాకు చేత కాదు. తండ్రి తొందరగా వస్తే మాకు కూడా ఇంత తెలుపుకుంటాడు. మీ పుణ్యం మాకు తండ్రి జల్ది పెట్టేటట్టు ప్రయత్నం చేసుకుని ఉండి మీరు 2 గాలు పట్టుకుంటారు సార్. పిల్లలకు చూస్తే బాధ వస్తున్నది.
నాకే బాధ అనిపించింది ఆ పిల్లగాళ్ళని చూస్తే. చిన్న పిల్లగాళ్ళు ఏం తెలియదు వాళ్ళకు. తల్లి ఏం చేసిందో తెలియదు, తండ్రి ఏం చేసిండో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. ఉమ్మ్. అన్ని బుద్ధులు బాగుండే సారు, అదొక బుద్ధి బాగలేకుండే. ఉమ్. ఇట్లా చేయాలి ఎందుకంటే మీ కొడుకు మంచిగా చూసుకోపోయేటోడా? ఎందుకు మరి ఆ వంకర బుద్ధి ఎందుకు ఇట్లా ఆమె ఎందుకు అట్లా అయింది? అది తెలుస్తలేదు అంటున్నాం కదా, వాళ్ళకి తెలుసు, అది మాకు తెలియదు కదా. మేము ఎన్నడూ పట్టించుకోలేదని అంటున్నది ఒక మాట. మంచిగానే ఉన్నారు అట్లా పిల్లలు పుట్టిందాక అంతా 2-3 ఏళ్ళ సందే ఎగబడ్డారు అంతగాని. ఉమ్. ముందు మంచిగానే ఉన్నారు, చెప్తున్నా కదా. మేము పోతే మంచిగా, మాకు చేయకపోతే నన్ను చేయలేదు, ఇట్లా చేస్తుండే అట్లా చేయండి. మాకు పోతే కూడా మంచిగా చేస్తుండే, ఉమ్. పెడుతుండే అందులో బెడ్రూమ్ లో పోయి మాట్లాడుతూ మేము అంటుంటే అక్క చెల్లెళ్ళు పోనీ మనకు లేరు అని వాళ్ళకి కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవద్దు. పైసలు కూడా మనకి ఫోన్ పేలో కొట్టిందట, మస్తు పైసలు కొట్టిందట. కొట్టిందంట ఖరగాని మళ్ళీ ఇప్పుడు కొట్టిన వాళ్ళకి కూడా ఫోన్లలో వేసినప్పుడు కూడా వాళ్ళు అడిగినరంట సారు, ఉమ్. ఎవరికి వేస్తున్నావు అక్క ఇట్లా పైసే డబ్బులు ఎవరితో అంటే, మా బావకు అవసరం అంటే వేస్తున్నా ఇట్లా చెప్పిందంట. వాడని చెప్పలేదంట, వాడని చెప్పలేదు. మా ఈ బావలు. పైసలన్నీ ఇప్పుడు ఈయన పోయి చాట్ బండి కాడ పైసలు సంపాదించుకొని వస్తాడు. సంపాదించుకొని వచ్చినాయని బీరువాలో పెడతా ఉంటే బీరువాలకే తీసుకొని పోయి వానికి ఫోన్ పే చేస్తుంది. ఫోన్ పే చేసింది. ఉమ్. ఎక్కడ పోయినా నడకలేదు, మనమే కదా. నువ్వు పెట్టిన అదే డబ్బులో పెడతావు, నేను పెట్టిన అదే డబ్బులో పెడతా కదా. ఉమ్. పెట్టిందేమో నేను ఇట్లుకున్నాడు. ఉమ్. ఇట్లా సరే, సంసారం అన్నప్పుడు 100 కొనుక్కోవాల్సి ఉంటది. ఆడాయం ఉంది కదా ఇంట్లో అప్పుడు కూడా ఎప్పుడైనా తప్పబడితే అడుగుండొచ్చు కూడా, అడిగితే కూడా సంసారంకి ఏదైనా తీసుకున్నదేమో ఏం అడుగుతారు, మంది ఉన్నామా మనమే ఇద్దరం, ఉమ్. ఏదైనా కొనుక్కొచ్చుకున్నదేం పోన్లే. ఇట్లా లక్షల కొట్టిందమ్మా. 3 లక్షలు కొట్టుకుపోయింది. 3 లక్షలు. 3 లక్షలు బంగారం, పేమిది బంగారం. ఎన్ని తులాల బంగారం ఉండేది? ఇక పుస్తెల తాడు ఉండే, కమ్మల బుట్టాలు ఉండే, ఒక గొలుసు ఉండే. ఎంత అయితే మొత్తం ఎన్ని తులాలు అయితే ఇవన్నీ కలిపి? ఇక వాళ్ళు ఎన్ని తులాలు కొన్నారు సార్ తెలియదు సార్. మొన్న చేనులు అమ్మినాకనే కొనుక్కున్నారంట. పుస్తెల తాడు ముందే ఉండే, కమ్మల బుట్టాలు ముందే ఉండే, మొన్న గొలుసు పేపించిన అంటే అన్నాడు. మేము చూడలేదు కూడా, ఇంకా అది కూడా మేము మీరు వేర్రా జహీరాబాద్ వేర్రా వాళ్ళ రూమ్ కాడికి వేర్రా? ఎన్నడు అది కిరాయి రూమ్ కాడికి వేర్రా మొన్న? ఆమె వెళ్ళిపోయింది అంటేనే పోయినాం సార్. ఆడికి పోయినప్పుడు అదే బీరువాలనే ఉన్నది పుస్తెల తాడు అని అన్నారు. లేదు సార్, అది ఒక్కటి కాళ్ళ పట్టీలు తప్పితే మళ్ళీ ఒక్కటి మాకు ఒక 5 పైసల బంతి దొరకలేదండి. మంచిగా బతుకుతున్న ఫ్యామిలీని ఆగం చేసిండు ఆ దొంగ నా కొడుకు. ఆగం చేసాడు వాడే. ఆమె తిన్నది వాడే, ఇప్పుడు ఆమెకు పిల్లలకు బతుకులు చేసిండు వాడే. వాడు మంచిగానే ఉన్నాడు కదా. వాడు మంచిగా, వాడు అంతే మంచిగా ఉన్నది. మేము ఇప్పుడు మా పిల్లలు మేమే పాడైనాం. తండ్రి ఒక తల్లి మంటలో వాయి, తండ్రి ఆడున్నాడు, మేమిద్దరం ముసలోళ్ళం, మా పిల్లలకు తీసుకుని ఏం చేయాలి? ఇద్దరు ముసలి. మీరు పని కూడా మేము చేయలేరు అనుకుంటా. ఏం చేయం, బయట పనికి ఎటుపోరా? ఇక్కడ రెడ్డిలము ఎక్కడ వనికి ఏం చేతన అవుతుంది పెట్టి. ఇప్పుడు ఈ రెడ్డి విషయం పక్కన పెడితే సాతన అవుతలేదు. మీరు కూడా ముసలోళ్ళు అయ్యారు కదా. ముసలోళ్ళమైన చేతన కాదు, వాళ్ళు చెప్పలేరు కూడా మాకు, ఏది వాళ్ళే చేసుకుంటుండ్రు అన్ని. ఇవన్నీ పక్కన పెడితే పిల్లగాళ్ళ బతికేంది ఇప్పుడు? పిల్లగాళ్ళ బతుకు గురించి ఆలోచన కదా మీకు కూడా రందే ఉంటది కదా. రందే ఉంటది అంటే తప్పదు కదా సార్, చేసిందాక. నేను అంటున్నా కదా, తల్లి పోయిన దానికి తండ్రి అన్న దగ్గర ఉంటే మాకు కొంచెం, రే తల్లి పోయింది కానీ తండ్రి ఉన్నాడు కదా, ఎట్లన్నా మేము తిన్న కొడుకు ధైర్యం చెప్పుకొని పిల్లలు పెట్టుకుంటాం. తండ్రి లేడు తల్లి లేడు అంటే మాకు కూడా చెయ్యాలంటే ఇది చాలా ఇది అనిపిస్తున్నాయి. బతికిట్లా తల్లి మంటలు పోయింది, తండ్రి మంటలు పోయినట్లు అక్కడ జైలు శిక్ష లేక జైల్లో పడే. వాడు జైలు ఉన్నాడు. వాడి దగ్గర పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె దగ్గర నుంచి తీసుకున్న పైసలు ఉన్నాయి. వాడు ఎక్కడైనా బయటకు వస్తాడు. వాడు చంపలేదు కదా. పడాలి జైల్లో వాడాలి. ఇప్పుడు మాలేక బంది అయితేనే తెలుస్తుంది కదా. మళ్ళీ కొడుకు ఇది కానట్లా. ఇప్పుడు నాకు ఎంత తిప్పలు ఉన్నది, వానికి అదే నా తిప్పలు ఎంతనో వానికి అంత తిప్పలు తెలవాలి, తెలిస్తేనే కదా. మామూలు తిప్పలా అమ్మ? కొడుకు జైలు ఉండడు, వాళ్ళ భార్య చనిపోయింది, కొడుకు జైలు ఉన్నాడు, పిల్లలు ఎట్లుంటది ఆ బాధ వర్ణాతీతం. అట్లా వానికి అర్థం కావాలి కదా, అట్లా చేస్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాడు పైసల ఆశగా వచ్చిండమ్మా. వాడు పైసల ఆశకే ఈమె ఎంబడి వాడు నాకు తెలుసు అనిపిస్తుంది. ఈమె దగ్గర పైసలు కనిపించినాయి, ఈమె అడిగినన్ని పైసలు ఇచ్చింది. అడిగినప్పుడు లేచినట్లున్నది, మన పైసలు రుచి దొరికింది. అనుకున్నారా అమ్మ మా కోడలు ఇట్లా చేస్తుందని ఎప్పుడన్నా? అనుకోలేం సారు, అనుకున్నాకనే ఇప్పుడు దాకా అని చెప్తున్నా కదా. మాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తేనే అనుకునేది చేసేది ఉంటుండే, మాకు ఆ డౌటే రానియలేదు. అది పిల్లానికి కూడా ఇక్కడ ఏమో అయింది కదా, పిల్లలకి హెల్త్ కూడా బాగాలేదని. సార్లు ఇది కరెంట్ చిన్నగా ఉండగా 2-3 నెలలు ఉండేనేమో,
కరెంట్ ఆడ మోటార్ పెట్టి ఉంటుంది లీడ కాడ మోటార్ పెడితే ఇట్లా పోయి పలకు పట్టిండు అనమాట. చిన్న గుండంగా పలకు పట్టి చేట కొట్టింది. ఇది ఇట్లా మెత్తకపోయిండే ఇట్లా పూర పెద్దగా అయింది కదా, రాయానికి రాలని మేమేమంటే ఇది మెత్తకపోయింది, పెద్దగా అవుతున్నాడు పిల్లగాడు, ఇప్పుడు అయితేనే ఏదైనా మంచిగా అవుతుంది అని దవాఖానకు చూపించినాం. హాస్పిటల్ దొరికిపోయినాం. ఇది తోలు తీసి వేపించి మంచి చూపించినాం. ఇది మంచిగా అయింది. ఇది ఇప్పుడు పుండు ఉన్నది, తోడపుండు అట్లా నన్ను కాయ కాసింది. అది ఇప్పుడు హాస్పిటల్ దొరకపోవాలి సారు, ఏం చెప్పమంటావు? నేను నాకు మనముడు నాయనమ్మ నాకు దవాఖానకు హాస్పిటల్ పోవాలని డాడీ ఎప్పుడు వస్తాడు అని అడిగితే నేను ఏం చెప్పు?